చేపలండి, చేపలు 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 చేపలతో మేము ముందుకు వచ్చేసాను. మంచి చేపలు ఇట్లాగా దాన్ని తయారు చేస్తే మనం మొత్తం తీసేస్తే కనుక 850-900 గ్రాములు ఇవి వస్తుంది అంతే. సో ఈ చేపలు తీసుకున్నాను. దీనిలోకి చింత చిగురేసి పులుసు పెడితే ఎలా ఉంటుంది చూడాలని ఉంది కదా, నాకు కూడా తినాలని ఉంది వెంటనే. అందుకని మంచి కడాయి వేసుకొని వచ్చేసాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. సింపుల్ చాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చింత చిగురు, ఆయిల్. దట్స్ ఆల్. నేను ఆయిల్ తీసుకుంటున్నాను. బాగానే 4 to 5, 6 టీ స్పూన్స్ పడతాయి. సో ఆవాలు 1/2 టీ స్పూన్, తక్కువ ఇంకొంచెం. జీలకర్ర సేమ్ 1/2 టీ స్పూన్. మెంతులు 1/2 టీ స్పూన్. అంటే ఇప్పుడు మనం ఎంత తీసుకున్నా కానీ స్పూన్లో స్ప్రెడ్ అయిపోతాయండి. కొంచెం కొంచెం తీసుకోండి. ఇదిగోండి ఉల్లిపాయ, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ. ఇది పేస్ట్ కాదు, పేస్ట్ ఆ టేస్ట్ రాదు. దేని టెక్స్చర్ దానికుంటేనే పులుసు బాగుంటుందండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. నేను స్పాచులాస్, చెక్క గంటలు వాడుతుంటే మీరు రకరకాలుగా కామెంట్స్ చేస్తారు. చూడండి బాగుందా? యాపీ ఫుడ్ గ్రేడ్ బాగుండకుండా అది ప్లాస్టిక్ గంట అయితే నేను ఎందుకు వాడతానండి? నాది కూడా హెల్తే కదా, మా ఆరోగ్యం అయితే పాడు చేసుకోం కదా. చక్క ఈ చెప్పుడు కూడా రాదు స్పాచులాతోటి. మీకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆగండి. మంచి ఫుడ్ గ్రేడ్ ఉండి సర్టిఫైడ్ సిలికాన్ వాడండి, పిచ్చి పిచ్చి వాడకండి. ఇది కూర చప్పుడు తప్పితే ఇంకోటి రాదు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? జస్ట్ మళ్ళీ ఒక్కసారి. స్టీల్, చెక్క దానికన్నా బెటర్. సిలికాన్ ఏది మంచిదో మీరే సెలెక్ట్ చేసుకోండి. ఐ గో విత్ దిస్ సిలికాన్ స్పాచులా, హైలీ ఫుడ్ గ్రేడ్, బ్రాండెడ్. అన్నిటికంటే ఫస్ట్ అండి నేను ఉప్పు వేసేసుకుంటున్నా. నాకు ఈ పర్టికులర్ రెసిపీలో ఉల్లిపాయ మంచిగా వేగాలి. నేను ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. మిగతా 1 టీ స్పూన్ దాచిపెట్టుకున్న తర్వాత వేస్తా. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందా, లైట్గా ఇప్పుడే ఫ్రై అవుతుంది. ఇంకొక 1-2 మినిట్స్ అంతే. దట్ ఈస్ ద రీజన్ నేను సన్నగా కట్ చేసుకుంది. మళ్ళీ పేస్ట్ వద్దు దయచేసి. కొన్ని చేపల పులుసులోనండి ఆనియన్ ముక్కలు ముక్కలుగా అట్లా పులుసులో ఉల్లిపాయ తగులుతుంటేనే బాగుంటుంది. కానీ చింత చిగురు దాంట్లో ఆల్రెడీ చింత చిగురు గరుగ్గా ఉంటుంది, తగులుతూనే ఉంటుంది. దానికి తోడు ఇది అవసరం లేదు మనకి. ఇది ఇట్లానే ఉండాలి. డన్ అండి. మిగతా అన్నీ వేయించేటప్పటికి నాకు కరెక్ట్ కావాల్సిన కలర్ వస్తుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 4 to 5 మినిట్స్ పట్టింది టైం మనకి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసేస్తున్నా. పసుపు ఒక 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు ఒక 4-5, కరివేపాకు కొంచెం. ఇంకేం వేయచ్చా అని చూసుకుంటున్నా నేను. చాలు, ఈ టైంకి ఇవి చాలు. సిమ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కలిసి ఒక 30-40 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మీరు తిన్నంత కారం వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ 2.5 టీ స్పూన్స్ ఉంది, దగ్గర 3. సాయంత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాలే, రేపు సండే కదా. మీరు సండే కదా రేపు ఇది చేయండి, మీరు ప్రిపేర్ చేసుకోండి. అందుకే నేను ఎవ్రీ సాటర్డే నాన్ వెజ్ చేస్తాను. ఎవరు తిన్నా తినకపోయినా చూసి తెల్లారి నెక్స్ట్ డే వండుకుంటారులే అని. అది ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ప్లేసింగ్ ఫిష్ పీసెస్. ఫిష్లో నీళ్ళు లాంటిది ఉంటే అడుగునే ఉంచేసేయండి, తలకాయ కూడా, తోక కూడా. ఎందుకంటే ఆ నీళ్ళు స్మెల్ వస్తాయి. అసలు నీళ్ళల్లో ఉండే చేపకు వాసన, నీసు వాసన ఏంటో నాకు అర్థం కాదు. మనం వాసన పోవడానికి చేతులు కడుక్కుంటాము. అదే మొత్తం ప్రపంచాన్నే కడిగేంత వాటర్ ఉన్న సముద్రంలో నీళ్ళల్లోంచి వచ్చిన చేపకి వాసన. ఈ సృష్టి మహా మాయ. ఇది చేప 1.5 kg అండి. మనము బాగు చేయించి తెచ్చుకున్న తర్వాత 900. మీరు ఇంకా ఎట్లా మీ లెక్క ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇంచుమించు 1 kg ఫిష్ ఇక్కడ నెట్ వరకు ఇదే
ఇంగ్రీడియంట్స్ మీరు వాడుకోవచ్చు. ఇట్లా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మీరు చేపలను ఇట్లా తిప్పలేరు, చితికిపోతాయి. ఇప్పుడే ఆడుకోండి ఏమన్నా ఆడుకునేది ఉంటే. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి కొంచెం ఒక 1-1.5 మినిట్ మూత పెట్టండి. చలో, మీ ఇక్కడి నుంచి మనం ఇట్లా ఎగరేసుకోవాల్సిందే. తొందరగానే అయిపోతుందండి ఈ ఫిష్. లేత ఫిష్ కిలోన్నర అంటే లేత ఫిష్ అన్నట్టే. ఇప్పుడు దీనిలోకి ఫస్ట్ చింతపండు పులుసు. ఎంతో లేదండి, ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. ఇదిగోండి, ఇది కొత్త చింతపండు, కొంచెం వెడల్పు కనిపిస్తుంది. 25 గ్రామ్స్ ఉంటుంది. నేను చింతపండు పులుసు పోసేస్తున్నాను. మనకి చింత చిగురు ఉంది కాబట్టి 20 గ్రామ్స్ అండి, లేకపోతే నేను మినిమం 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ వేస్తా చింతపండు. చలో, ఇది చింత పులుసు. కొంచెం అటు ఇటు ఇప్పుడు హై పెడుతున్నాను, అది కొంచెం ఉడుకు రావాలి. ఇప్పుడు చింత చిగురు సంగతి చూడండి. చింత చిగురు ఏంటంటే ఇది ఒక 250 గ్రామ్స్ చింత చిగురు అనుకోండి. బయట మీరు కొనుక్కొచ్చుకున్నారు 250 గ్రాములు. దాన్ని మంచిగా ఇట్లా నలవాలి, ఈకల్ లాంటి ఏరేసేయాలి. కొంచెం ఇంత నూనె చుక్కేసుకొని దాన్ని ఇట్లా 2-3 సార్లు ఫ్రై చేయాలి. 2-3 నిమిషాలు ఇట్లా ఫ్రై చేస్తే వెంటనే మగ్గిపోయి దగ్గరికి ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇయర్ లాంగ్ వాడుకోవచ్చు. దానిలోంచే తీసి మీకు నిన్న చింత చిగురు కోడిగుడ్డు పులుసు చేశాను, చింత చిగురు గోంగూర పచ్చడి చేశాను, ఇప్పుడు చింత చిగురు చేపల పులుసు చేస్తున్నాను. అట్లా నాకు 1 ఇయర్ది, లాస్ట్ ఇయర్ది కూడా ఇంకా ఉంది. ఈ ఇయర్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసిన. మీరు కూడా కావాలంటే అట్లా రెడీ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇంకొక సంగతి ఏంటంటే రెగ్యులర్ చేపల పులుసుకి దీని ప్లేస్లో గోంగూర కూడా వేసుకోవచ్చు, మామిడికాయ గుజ్జు కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇంతే క్వాంటిటీ, గోంగూర గుజ్జు అయినా ఇంతే, మామిడికాయ గుజ్జు అయినా ఇంతే, ఇదైనా ఇంతే. కొంచెం పులుసు మసలుకు వస్తుంది. నేను చింత చిగురు కూడా వేసేస్తున్నా. సరిపోను కలిపే ముందు చేపల పులుసులో ఏంటంటేనండి పద్దాగా కలపటానికి ఉండదు. ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, సరిపోదు. 1/2 టీ స్పూన్ పడుతుంది, మళ్ళీ 2.5 టీ స్పూన్స్ మొత్తం కిలో చేపలకి. అండ్ చింతపండు చింత చిగురు ఇంత వేస్తేనే, మళ్ళీ మీరు అది తక్కువ వేసి ఉప్పు ఎక్కువ అనకండి. మెంతి పిండి ఇంచుమించు ఒక 3/4 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి ఒక 3/4 టీ స్పూను, ఇంగువ 1/2 టీ స్పూను. ఒక్కసారి కదుపుతాను. ఆవపిండి వేయలేదు, వద్దనుకున్నాను. మధ్యలో గంట పెట్టి ఏది లేని దగ్గర అడుగుని ఇట్లా అనండి. ఇందులో ముక్క లేదు అడుగున, ఇట్లా అనండి. వాటర్ ఏమైనా కావాలో చెక్ చేసుకోండి. కొంచెం వాటర్ పోసాను లూజ్ అవ్వటానికి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మెల్లగా ఉడికినా చాలు, నాకు పెద్ద హర్రీబరీగా ఉడికి ఇదేం చేసేది లేదు. ఇది కదిలే టైం ఇప్పుడు వచ్చింది. ఇట్లా పెట్టేసిన. దించే ముందు 2 వేసేది ఉంది, అది అప్పుడు చెప్తాను. మీడియం ఫ్లేమ్ ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఆల్రెడీ పొయ్యి మీద వేసి ఒక 7-8 నిమిషాలు అవుతుంది. 12 to 15 మినిట్స్ కంటే ఫిష్ ఉడకాల్సిన అవసరం లేదండి, మరీ ముదురు చేపతే తప్ప. ఇలా మీడియం సైజ్ చేపలన్నీ 12 to 15 మినిట్స్లో హ్యాపీగా ఉడికిపోతాయి. సో నేను ఒక 7-8 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఇలాగే ఉంచుతాను. అయిపోయిందండి 8 నిమిషాలు. ఇది మళ్ళీ ఈ వేడి చల్లారేటప్పటికి కూడా ఇంకా ముక్క ఇంకా గట్టిపడి మంచిగా అయిపోతుంది. ఇంతకంటే ఉడకాల్సిన అవసరం లేదు. నేను ఇదిగోండి, ఇందులో ఎలాంటి మసాలాలు వేయకండి, చింత చిగురు టేస్ట్ దోబేస్తుంది. సో జస్ట్ ఒక 1 టీ స్పూను వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచింది వేస్తున్నా లాస్ట్కి, చాలు. అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఉప్పు అన్నీ సరిపోయినాయండి. నేను మధ్యలో చిల్లకొట్టుడు కొడుతూనే ఉన్నాను. ఆ వేడికి మన కొత్తిమీర కానీ వెల్లుల్లి కానీ మగ్గిపోతుంది. వెంటనే మూత పెట్టేయండి, మన వాసన మక్కింటి వాళ్ళు పీల్చేసుకుంటారు. సో దట్స్ ఆల్ అండి, అయిపోయింది. చేపలు చింత చిగురు పులుసు. కొంచెం తింటే ఎలా ఉంటుంది అంటారు, చూడాలని ఉంది కదా మీకు. నాకు తెలుసు మీకు ఉంటుంది, అందుకే తింటా. నా కోసం కాదు, మీకోసం తింటా. అబద్ధం కదా. దీన్ని తినాలన్న ఆతృతతోటి ఇప్పుడు తింటున్నా, లేకపోతే ఇందాకే తిన్నా. నాకు చాలా ఇష్టమైన పొట్ట కింద ముక్కలండి. పైగా అమ్మ ఎప్పుడు ఎలాంటి అంటే తునిగిపోయిన ముక్కలు వేసుకోవడానికి ఇష్టపడుతుంది. నేను అమ్మనే కదా, అందుకని తునిగిపోయిన ముక్కలు. పంచి పీస్ వచ్చింది, పొట్ట కింద పీస్ ఒకటి, ఈ తలకాయ పక్కన ఉన్న పీస్ ఒకటి. అవి 2 చాలా మెత్తగా ఉంటాయి.
అందుకే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా వస్తాయి. రాగాల సరాగాల చాలా కమ్మగా ఉందండి. మసాలా లేకపోవటం ఇస్ ద అదృష్టం ఇందులో. దయచేసి కలుపు కూరల్లో మసాలాలు వేయకండి. ఎవరైనా మసాలాలు వేస్తున్నామని చూపించినా కానీ కొట్టండి. ఉండనా మరి మంచి కూర్చొని తినేదాను. బాయ్ బాయ్ అండి.